ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. బికాస్ ఐ బిలీవ్ పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ ఎస్పెషలీ టెక్నికలీ క్వాలిఫైడ్ ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్ వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా దట్ స్మాల్ చెరీ? మేబీ డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ అంటారు కదా, డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందుట్లో ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు. మా సెట్స్ మీద అయితే నేను ఎవరికో పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003, 2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో, అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు, సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే. అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 ఒకేషన్స్. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ క్రూషియల్ థింగ్, వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా, అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు? ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూవ్లోకి ఎలా తెలుసుకున్నారు మీరు? మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ, బట్ probably you should tell me what I'm worth, you know. Seriously, I mean, you know, what impression do you get when... అలా కాదు అంటే, అలా కదండి, నేను ఐ ఆస్క్డ్ యూ సీరియస్లీ బికాస్ ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. కరెక్ట్. బికాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ అండర్స్టాండ్ హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. బికాస్ మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి, నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ, తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి ఎక్కడి నుంచి రాదు. అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా? ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు, అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ, నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బా ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి సంథింగ్ లైక్ దాట్, ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు.
అనలేదు అనలేదు. అది. సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో అనేది. అప్రిషియేట్ చేస్తారు. టేకెన్ ఫర్ సరేలే, గ్రాంటెడ్ ఎలాగో అడగడం అని చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు అదే. సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యూ మీన్ ద Wife, వైఫ్? yeah, both. ఫాదర్ వైజాగ్లో కోర్టులో ప్రయాణం కోర్ట్ జాబ్ చేశారు. కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి. సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ యా, మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ. ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. యా. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. చిల్డ్రన్ స్పెషలిస్ట్. वो भी डॉक्टर, आप भी डॉक्टर और आप एक्टर, वो भी एक्टर है? లేదు, తను యాక్టర్ కదా. అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. యా, సో దట్స్ గ్రేట్. సో అరేంజ్డ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు. అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్ బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫెటర్నిటీ నుంచి దూరం అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును. అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా. కాఫీ తీసుకుంటారు ప్రకాష్ గారు? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి. ఇదివరకు నాకు లేదు. తను వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. ఓ cheers. So I mean, I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol. Anything has to have a